దేవునికి స్తోత్రం. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాం. గడిచిన కాలమంతా దేవుడు తన కృపలో కాచి బలపరిచి భద్రపరిచి ఈ ఉదయకాల సమయము ఈ పునరుత్థాన దినాన్ని ప్రభు నామాన్ని స్తుతించి గణపరచడానికి దేవుడు ఈ విలువైన సమయాన్ని మనకి అనుగ్రహించుకున్నాడు. అందరు బట్టి మనము దేవునికి స్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు తన వాక్యాన్ని మనుషుడికి ఎందుకు అనుగ్రహించాడు? దేవుడు తన వాక్యాన్ని మనుషుడికి ఎందుకు ఇచ్చాడు? దేవుడికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. వాక్యం అనగా దేవుని యొక్క మాట. ఆయన మాటలే వాక్యము. ఎందుకు మనుషులకు తన వాక్యాన్ని వెల్లడి చేశాడు అంటే, మనం నశించిపోవటం అనేది దేవునికి ఇష్టం లేదు. మరి ఇప్పుడు మనం ఎలా నశించిపోతున్నాం అనేది ఇక్కడ మనం ప్రశ్నించుకోవాలి. వాక్యాన్ని దేవుడు మనకు ఎందుకు ఇచ్చాడు? వాక్యమే ఆయన అయి ఉన్నాడు. ఆయన మాటలు దేవుని వాక్యం. వాక్యం అంటే ఆయన మాటలు. ఈ వాక్యాన్ని ఎందుకు ఇచ్చాడు అని అంటే, మనం నశించిపోవటము ఆయనకి ఇష్టం లేదు. మరి ఇప్పుడు మనం ఎలా నశించిపోతున్నాం? దేవుని వాక్యాన్ని అనుసరించకపోవటమే నశించిపోవటం. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని అనుసరించకపోవటమే మనం నశించిపోతున్నాం. వాక్యాన్ని త్రోసివేసి మనం నశించిపోతున్నామని, వాక్యానికి వేరుగా ఉండి మనం నశించిపోతున్నామని, వాక్యానికి వేరుగా ఉన్నప్పుడు నువ్వు మేలైన మార్గంలో నడవలేమని, అది నిన్ను నాశనకరమైన మార్గంలోకి నడిపిస్తుందని కనుగొనినటువంటి దేవుడు నిన్ను విడిపించడానికి తన బలమైన వాక్కును పంపాడు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. కనుక ఆ వాక్యము చేత మనల్ని ఏం చేయాలనుకుంటున్నాడు? రక్షించాలనుకుంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును. అయితే ఒక యాకోబు భక్తుడు ఏమంటున్నాడంటే, ప్రభు యొక్క శిష్యులలో ఒకడైనటువంటి యాకోబు భక్తుడు అంటున్నాడు, 4వ అధ్యాయం 17వ వచనం యాకోబు పత్రిక, కనుక ప్రభువు చిత్తమైతే 4:17 యాకోబు పత్రిక, కాబట్టి మేలైనది చెయ్యనెరిగియు చెయ్యని వారికి పాపము కలుగును. ఏంటి ఆ మేలైనది? చెప్పండి. ఇప్పుడు పాపం ఎలా వస్తుంది? మనం ఏమనుకుంటామంటే, ఏదో కాని పని చేస్తే పాపమేమో అనుకుంటాం. అలా పాపానికి ఉన్న మూలం ఏంటి? వాక్యం నీకు మేలైనది చెప్పింది కానీ మేలు కానిది బైబిల్ ఎక్కడా ప్రస్తావన చేయదు. నేను స్తోత్రం కలుగును. మేలు కాని దానిని బైబిల్ నీకు ప్రస్తావన చేయదు. బైబిల్ మొత్తంలో 66 పుస్తకాలలో కూడా దేవుడు చెప్పుచున్న మాట ఏంటి అంటే, మేలైనదే ఆయన నీకు చెబుతాడు. కానీ కొన్ని సాదృశ్య రూపముగా కొంతమందిని గురించి మాట్లాడుతూ వచ్చాడు. వారు ఎందుకు అలా అయిపోయారు అని అంటే, వారు దేవుని వాక్యాన్ని అనుసరించలేదు కనుక, వారు దేవుని వాక్యానికి లోబడలేదు కనుక, దేవుడు మేలైన మార్గమును వారు ఎదుట ఉంచినా ఆ మార్గములో వారు నడవలేకపోయారు. దేవుని స్తోత్రం కలుగును. ఎలీషా దగ్గర ఉన్న గెహాజీ మేలైన మార్గమును గురించి కనిపెట్టుకోలేకపోయాడు. ఏం చేయలేకపోయాడండి? కనిపెట్టుకోలేకపోయాడు.
శిష్యుడికి ఉండాల్సిన లక్షణం ఏంటి? ఇంకా ఏదో ఒక సంగతి నేర్చుకోవాలి నా గురువు గారి దగ్గర, నా దైవజనుడి దగ్గర ఇంకా కొన్ని కొత్త అనుభవాలు నేర్చుకోవాలి. ఇంకా ఏం చెబుతాడో, ఇంకా ఎటు వెళ్ళమని చెబుతాడో, ఎలా మాట్లాడమని చెబుతాడో, ఎలా ప్రవర్తించమని చెబుతాడో, ఇంకా కొత్త విషయాలు నేర్చుకోవాలి. ఇంకా కొత్త విషయాలు నేర్చుకోవాలని దినదినము ఆరాట పడుతూ దేవుని యందు ఆసక్తి కలిగిన వాడై ఉండాల్సిన గెహాజీ ఏమైపోయాడు? సిరియా దేశం నుండి వచ్చిన ఆ ధనం అనే బహుమానాల వైపు చూస్తాడు. దేవుని స్తోత్రం కలుగును. అబ్రహాముతో వెళుతూ అబ్రహాము ఎంతగా దీవించబడ్డాడో అంత యోగ్యతలోనికి దేవుడు లోతును నడిపిస్తే లోతు ఏమైపోయాడు? మేలైన దానిని చెప్పండి అనుసరించలేక ఆయన కన్నులు సదోమ వైపు పెడతాడు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఆయన కన్నులు ఎటువంటి అంటే సదోమ వైపు పడి అబ్రహాము ఇంట ఒక ప్రార్థన బలములో అలవర్చబడలేకపోయాడు. దేవుడిచ్చిన సమృద్ధి అతనికి సమృద్ధి అనే తృప్తిని ఇవ్వలేకపోయింది. సదోమ వైపు పెద్ద పెద్ద కన్నులేసుకుని చూశాడు. చివరికి టోటల్ గా కుటుంబమే ఏమైపోయింది? పతనమైపోయింది. కుటుంబం పతనమైపోయింది. గెహాజీ కుటుంబం రోగాల బారిన పడిపోయింది. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా చూడండి, దేవుడు మేలైనది నీకు కలగజేశాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే మేలు కాని వాక్యానికి భిన్నమైనవి సంసోనుని ప్రియమైన బిడ్డలారా, ఇదిగో నీవు ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను విడిపించడానికి ఒక సామర్థ్యమైన యోధుడిగా నేను నిన్ను నియమిస్తున్నానని దేవుడు తల్లి గర్భంలో ఉండగానే వాగ్దానం చేశాడు. ఏమని వాగ్దానం చేశాడు? ఫిలిష్తీయుల చేతిలో నుండి బందీలైన చెప్పండి ఇశ్రాయేలీయులను విడిపిస్తాను. మరి అంత బలం నాకు ఎక్కడదంటే దేవుడు అంటున్నాడు, నా ఆత్మ బలమును నీకు ఇచ్చి ఫిలిష్తీయుల చేతిలో నుండి నా ప్రజలను ఇశ్రాయేలీయులను నిన్ను విడిపించుకోవటం కాదు, ఇశ్రాయేలీయులను విడిపించే సామర్థ్యం కలిగిన వాడిగా చేస్తాను. మరి అంత బలవంతుడు వారి చేతులు ఎందుకు బందీ అయిపోయాడు? వాడు ప్రియమైన బిడ్డలారా, సంసోను దేవుడు దేనినైతే చేయవద్దన్నాడో దానిని చూశాడు. ఫిలిష్తీయుల స్త్రీలలో ఒక స్త్రీని మోహించి చెప్పండి తన విలువైన జీవితాన్ని బతుకు చేసుకున్నాడు. ఇలా మనం చూస్తే బైబిల్ గ్రంథంలో చాలా మంది మేలైనది ఎరిగిన వారా ఎరగని వారా చెప్పండి. గెహజీకి ఎలా ఉండాలో తెలియదా? చెప్పండి, ఎలా ఉండాలో తెలియదా? తెలుసు, కానీ మనసును చంపుకోలేదు. మనసును చంపాలంటే వాక్యము చేత పొదును పెట్టుకోవాలి. వాక్యం చేత పొదును పెడితే నీ మనస్సులో ఉన్న హేయమైన వాటిని నువ్వు చంపగలుగుతావు. ఆ పదులు నీకు లేకపోతే అవే తిరిగి నేను పతనం చేసే ప్రయత్నం చేస్తాను. లోతున్నాడు, లోతుకు తెలియదా ఎలా బ్రతకాలో? తెలియకుండా ఎలా దీవించబడ్డాడు? అబ్రహాముతో వాగ్దానాలు కలిగిన వాడితో, పిలుపు కలిగిన వాడితో, దర్శనము కలిగిన వాడితో, దర్శనము లేకుండానే, పిలుపు లేకుండానే, వాగ్దానము లేకుండానే లోతు ఎలా దీవించబడ్డాడు? అనుభవంలో ఉంటేనేగా దీవించబడటానికి కారణం. అటువాడి కన్నులు ఎటు వెళ్ళిపోయి చెప్పండి. మేలైనది వదిలేస్తానని సంగతి అర్థమవలేదా? అర్థమై కూడా ఆ
ఆశను చంపుకోలేకపోయాడు. అందుకనే అతని ఆశను చంపలేకపోయాడు కనుక అతని ఆశలు కుటుంబాన్ని చంపేసింది. నేను స్తోత్రం. ఇప్పుడు సంసారికి తల్లి గర్భములో ఉండగానే దేవుడు వాగ్దానం చేశాడనే సంగతి తెలీదా? తెలుసు. తల్లిదండ్రులు ఎన్నో పర్యాయాలు బోధించారు, కానీ వేశ్యలను బోధించారు. మోహ సూపులు కలిగిన వాడై దేవుడు ఇచ్చిన ఒక అమూల్యమైన పరాక్రమమైన బలాన్ని ఏం చేశాడు? పతన స్థితిలో తీసుకుని వెళ్ళిపోయి ఇశ్రాయేలు రక్షించడానికి సామర్థ్యము కలిగిన వాడిగా ఉండాల్సిన సంసోను తన్ను తాను రక్షించుకునే స్థితిలోకి వెళ్ళి ప్రార్థన చేశాడు. దేవుని స్తోత్రం. ఎందుకు చెబుతున్నాను ఈ మాటలు? దేవుని వాక్యం మనం బలపరచడానికి, దేవుని వాక్యం మనం పాడు చేయడానికి కాదు. నువ్వు వాక్యానుసారంగా నడుచుకుంటే, అది దేవుని మాట నువ్వు నమ్మితే ఆ వాక్యం నిన్ను బలపరుస్తుంది. దాన్ని తృణీకరించిన రోజున మనమేమవుతాం? తృణీకరించబడతాం. యాకోబు భక్తుడు అంటున్నాడు, మేలైనది చెయ్యనిది. చెప్పండి, ఏదంటే మేలైనది చెయ్యనిది. అలా ఇప్పుడు తెలియక ముందు తెలియనట్లుగా ప్రవర్తించాం. వాక్య సత్యంలోనికి వచ్చి వాక్యాన్ని తెలుసుకుని తెలిసినాక కూడా తెలియనివాడికి లాగుంటే సహజంగా గుట్టోడెళ్ళి గుంట్లో పడతాం, సహజమే. ఇప్పుడు తెలిసి రెండు కాళ్ళు ఉండి నీ ఎదుట సరి అయిన దారి ఉండి కూడా నువ్వు వెళ్ళిపోయి గుంట్లో పడటం అనేది ఎంత అవివేకమైన విషయం. మేలైనది చెయ్యనెరిగి అలాగూ చేయకపోతే వారికి ఏం కలిగిందంట? పాపం కలిగింది. ఈ పాపం నెమ్మదిగా ఉంచిందా? చాలా కుటుంబాల్లో నెమ్మది లేదు, చాలా కుటుంబాలు నెమ్మది లేదండి, సంతోషం లేదు, విడుదల లేదు. ఈ పాపం నిన్ను నెమ్మదిగా ఉంచిందా? ఈ పాపం నిన్ను కడుపు నిండా తిని తృప్తిగా ఉండనిచ్చిందా? ఈ పాపం నీకు సంతోషాన్ని ఇచ్చిందా? ఇవ్వదు. ఆ పాపం వచ్చిన మరుక్షణమే పరిస్థితుల్ని తెలియకుండా తారుమారైపోతాయి. పరిస్థితులు తెలియకుండానే తారుమారైపోతూ ఉంటాయి. కారణం ప్రేమదేవులారా, నీకు తెలియకుండా తారుమారైపోతుంటే ఏంటి నా పరిస్థితి అని అనుకుంటున్నావు? ఏంటి పరిస్థితులు ఇలా అవుతున్నాయి అని అనుకుంటున్నావు? ఏంటి నా సంతోషం, ఏంటి నా సమాధానం, ఏంటి నా జీవితంలో ఈ నెమ్మదిని కోల్పోవడానికి కారణం ఏంటి అని అనుకుంటున్నావు. కానీ ఎక్కడో నాలోనికి పాపం వచ్చిందనే సంగతి చెప్పండి, అది మాత్రం ఒప్పుకుంటే పాపం ఎప్పటికీ నీకు నెమ్మది రానివ్వదు. పాపం ఎప్పటికీ నీ జీవితంలో యోగ్యత రానియదు. భక్తుడు అంటున్నాడు, మేలైనది చెయ్యనెరిగి ఉన్నారా? మేలైనది చెయ్యనెరిగి అలాగూ చెయ్యకపోతే. అందుకని దేవుని వాక్యము మొదట ధర్మశాస్త్ర రూపంలో ఇచ్చాడు, ఆజ్ఞల రూపంలో ఇచ్చాడు. ఆ ఆజ్ఞలను నెరవేర్చే రూపంలో నేను యేసు ప్రభువు వారిని పంపాను. నేను స్తోత్రం కలుగుతాను. అది కదా ధర్మశాస్త్ర ఆజ్ఞలలో ఒక మాట రాయబడి ఉంటుంది. 20వ అధ్యాయం నిర్గమకాండము 7వ వచనాన్ని మనం చూసినట్లయితే ప్రియదేవులారా ఏమంటున్నాడు చూడండి. 20వ అధ్యాయం 7వ వచనాన్ని, నీ దేవుడైన యెహోవా నామమును ఎలా ఉచ్చరించకూడదంటండి. అంటే ఎలా ఉచ్చరిస్తాం? అర్థం కంటే ఎలా ఉచ్చరిస్తామండి? ప్రభువా, ఈ పరిస్థితి నుంచి నన్ను బయటకు తీస్తే నా బ్రతికిన కాలం అంతా నీకు ఆ పరిచయం చేసి బ్రతుకుతానయ్యా. చూడండి ఎంత చక్కటి మాట సులువుగా వచ్చేస్తుందంటే, అయ్యో ఈ రోగం నుంచి విడిపిస్తే, ఈ సమస్య నుంచి విడిపిస్తే, ఈ అప్పు నుంచి విడిపిస్తే, ఈ ఆర్థిక నుండి విడిపిస్తే, నా బ్రతుకు దినములన్నీ నీ సన్నిధిని పరిచయం చేసుకుంటూ, నీ నామాన్ని కనపరుచుకుంటూ, నీ సాక్షిగా ఉంటూ, నీ నామాన్ని మహిమపరిచేవాడిగా ఉంటారయ్యా అని చక్కగా ఏం చేస్తాం?
ఈ ఆపదలలో చేసే ప్రమాణం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా నువ్వు ఇది చేస్తే నేను అది చేస్తానయ్యా, నేను అది చేస్తానయ్యా, నువ్వు ఇది చెయ్యయ్యా అని ఒప్పందాలు ఉంటాయి. ఇక్కడ అంటున్నాడు ప్రేమ దేవునిలారా, ఏమంటున్నాడమ్మా? నామమును అంటే ఎలా వ్యర్థంగా ఉచ్చరిస్తున్నావు? నీ అవసరములో, నీ ఆపదలో, నీ అక్కరలో, నీ సమస్యల్లో అయ్యా నీకు మహిమకరంగా బ్రతుకుతాను అని ఉచ్చరణ చేస్తూ వ్యర్థం ఇక్కడ చెప్తున్నాడు. వ్యర్థంగా ఉచ్చరించకూడదయ్యా, వ్యర్థముగా ఉచ్చరించకూడదు. నువ్వు దేవునితో మాట్లాడుతున్నావు, దేవుని వాక్యాన్ని కలిగి మాట్లాడుతున్నావు గనుక ఎంతగా ఉచ్చరించకూడదు. అలా ఎంతగా ఉచ్చరించు వారిని ఆయన తన నామమున ఎలా మెచ్చడంట? మరి ఎలా మెచ్చుతాడు? దోషులుగా చూస్తాడు. ఎవరిని దోషులుగా చూస్తాడండి? తన నామమున వ్యర్థముగా ఉచ్చరించేవాడు. చూడండి, ఎప్పటికీ దేవుని నామాన్ని వ్యర్థముగా ఉచ్చరించబడతాం. ఆయన సన్నిధిలో వ్యర్థముగా ప్రమాణాలు చేయకూడదు. ఆయన సన్నిధిలో వ్యర్థముగా ఒప్పందాలు చేయకూడదు. అలా చేసిన తర్వాత మనం ఏమై ఉండాలంటే దానికి భక్తులమై ఉండాలంటే. వ్యర్థముగా ఉచ్చరించు వారిని ఆయన ఏం చేయడు? నిర్దోషిగా ఉంచడు. తెలుస్తుంది. చూడండి, నిర్దోషిగా పెంచడు. ఇప్పుడు ప్రేమదేవుని గెహాజీ ఎలీషా ఎంబడి కలిగినటువంటి ఒక శిష్యుడు. ఎలీషా అడుగు జాడల్లో నడవటానికి నియమించుకున్న ఒక శిష్యుడు. ఎలీషా దగ్గరకు ఆత్మ బలమును పొందటానికి నియమించుకున్న ఒక శిష్యుడు. నేను స్తోత్రం కలుగు. మరి అన్ని విషయాల్లో తీర్మానము కలిగేగా ఎలీషా దగ్గరకు వచ్చింది గెహాజీ. మరి ఇప్పుడు మరి ఎలీషాను వీడి ఎలీషా వద్దన్న దాన్ని ఎందుకు ఆశించాడు? నువ్వు గెహాజీ చూస్తా ఉండగానేగా నయమాను వచ్చాయా, ఇదిగో ఇది బహుమానం తీసుకోనంటే లేదు లేదు, నేను ఎవరి సన్నిధిలో నిలవబడ్డానో ఆ జీవము కలిగిన దేవుడని యెహోవా జీవము తోడు, నీ దగ్గర ఉన్నది నాకు అవసరము లేదు, నువ్వే పట్టుకుని వెళ్ళు, నీ విశ్వాసం బట్టి నువ్వు బాగుపడ్డావు, నీవే పట్టుకుని వెళ్ళు అని అన్నాడుగా. ఆ పక్కనే ఉండి విన్నాడుగా. నా దైవజనుడికి కానటువంటిది నాకెందుకయ్యా, నా దైవజనుడు వద్దన్నటువంటిది నాకెందుకయ్యా అని అనుకున్నాడా? చెప్పండి, ఏమనుకున్నాడు తెలుసా? అయ్యో నా దైవజనుడు ఎంత పిచ్చోడండి, దేవుని స్తోత్రం కదా అనుకుంటున్నాడు. పక్కన చదవండి ఆ మాట చూడండి ఒకసారి. 2వ రాజుల గ్రంథం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. 20వ వచనం. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడకు సిరియానుడైన ఈ నయమానును తీసుకువచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనస్సు లేకపోయాను గాని జీవముతోడు దేవునికి స్తోత్రం చెప్పండి. అయ్యో నా యజమానుడికి ఆ మనస్సు లేదు కానీ ఆ అవకాశం నాకు వస్తే ఎంత బాగుండేది అని అనుకుంటున్నాడు. అసలు అర్థం అవ్వాలిగా. ఎందుకు వద్దంటున్నాడు? అది దైవజనుడు ఎందుకు వద్దంటున్నాడు? ఆ స్నేహం ఎందుకు వద్దంటున్నాడు? ఆ మార్గంలో ఎందుకు వెళ్ళకూడదని అంటున్నాడు? అది ఎందుకు తినకూడదు అంటున్నాడు? అది ఎందుకు చేయకూడదు అంటున్నాడు? ఇది ఆయన స్వార్థమా? కాదు కదా, నీ క్షేమము కదా, అది మన క్షేమము కదా.
ఎందుకు ఇలా వద్దంటున్నాడు? అయ్యో ఈ దైవజనుడు ప్రియదేవుడు అవి తీసుకోవటానికి మనస్సు లేదు. దేవుని స్తోత్రం కదా. ఏంటవి దేవునికి స్తోత్రం కదా. హల్లెలూయా హల్లెలూయా. చూడండి 5వ వచనాన్ని, 5వ వచనం, సిరియా రాజు నేను ఇశ్రాయేలు రాజునకు దూత చేత పత్రిక పంపించదనని ఆజ్ఞ ఇచ్చాను గనుక అతడు 20 మణుగుల వెండియు. దేవునికి స్తోత్రం కలుగును. ఎన్ని మణుగులండి? 20 మణుగుల వెండి. మణుగు. దేవునికి స్తోత్రం కలుగును. మణుగంటే ఎందుకేంది? దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, మణుగు 20 మణుగుల వెండి. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, 20 మణుగుల వెండి. మణుగు ప్రియమైన బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. 20 మణుగుల ఎండి తీసుకున్నారంట. వీసి అంటేనేమో 1400 గ్రాములు, అంటే కేజీ 400 వీసి అంటే పూర్వకాలం వాళ్ళ లెక్కలు. వీసి అంటే ఏంటండి? 1400. దేని స్తోత్రం కదా. హల్లెలూయా. 8 ఈసులు మణుగంటి. 8 ఈసులు అంటే 8 కేజీలు. చెప్పండి. నేను స్తోత్రం కలుగు. ఇంచుమించు 11 నుంచి 12 కేజీలు లోపు మడుగు. నేను స్తోత్రం కలుగు. హల్లెలూయా. ఎన్ని మడుగులు తీసుకున్నాడు ఇప్పుడు? 20 మడుగుల వెండి. నేను స్తోత్రం కలుగు. చూడండి, నయమాన్ అంట సిరియా దేశము నుండి తన ఒంటెల మీద, గుర్రముల మీద రోగము బాగు చేయించుకుని బహుమానం ఇవ్వాలని ఎలీషా దగ్గరికి 20 మణుగుల వెండియు 1,20,000 రూపాయల బంగారమును 10 దుస్తుల బట్టలను ఇశ్రాయేలు రాజులకు పత్రికను అప్పగించెను. దేవునికి స్తోత్రం. 10 దుస్తులేమో, ఎందుకంటే పూర్వకాలంలో అప్పుడు నవర్స్ అంతా 20 రూపాయలు అంత ఉండేది. నేను స్తోత్రం కలుగు. హల్లెలూయా. చూడండి, 1,20,000 రూపాయల బంగారం, 1,20,000 రూపాయల బంగారం, 10 మణుగుల 20 మణుగుల వెండి, 10 దుస్తుల బట్టలు. సంవత్సరానికి ఒక్క జత కొనుక్కోవటం చాలా కష్టం, చాలా అరుదన్నమాట. ఆ సంవత్సరానికి ఒక జత అయినా బాగా కలిగిన వాడు కొనుక్కునేవాడండి. మిగిలిన వారందరూ పాత బట్టలు చిరిగిపోయిన వాటిని ఏం చేసేవారంటే వల చుట్టూ అద్దం పెట్టుకునేవారు. దేవుని స్తోత్రం హల్లెలూయా. అంత దారిద్ర్యములో ఉన్న పరిస్థితుల మధ్యలో దైవజనుడి దగ్గరికి ఎంత సంపన్నమైన బహుమానం వచ్చింది. దేవుని స్తోత్రం హల్లెలూయా. నా చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే, జాకెట్ చిరిగిన, శారీ చిరిగిన, లేకపోతే షర్టు చిరిగిన ఏం చేసేవాళ్ళు అంటే మాసికలు వేసేవాడు. మాసికలు వేసుకునేవాడు. పనిమాల ప్రియదేవుడి మిశ్రమ దగ్గరికి వెళ్ళి మన నత్తా జోషి గారు వాళ్ళ నాన్నగారు అతనయ్య గారు అని ఉండేవాడు. వాళ్ళు చాలా పేదరికం. ఆ రోజుకి తెచ్చుకుంటే తిన్నట్లు లేకపోతే అంత పేదరికంలో ఉంటాడు. అందుకనే ఆ గుడి కాడకి వెళ్ళి ఏం చేస్తుంటే బట్టల పోగు చేసి తెచ్చుకునేవాడు. ఏ చిరిగిన బట్టలు ఆ మిషన్తో అప్పట్లో ఆయన మిషన్ పుట్టేవాడు. ఆ మిషన్తో ఆ బట్టలు మాసికలేసి వాటిని తీసుకుని వెళ్ళి మరలా వాళ్ళకి అప్పగించి వాళ్ళు ఇచ్చిన బియ్యం తెచ్చుకుని ప్రియమైన బిడ్డలారా ఆ బియ్యమును వాటిలో కావలసిన ఆ రూపాయి 10 రూపాయలు ఇస్తే వాటితో ఆ నూనె ఆ సరుకులు తెచ్చుకొని ప్రియమైన బిడ్డలారా
అవి ఇంట్లో పెట్టుకుని గబాలను గేలం పట్టుకుని 4 ఎర్రలు తోడుకుని ఆ కాలువ దగ్గర కూర్చుండి గేలం వేసి ఆ ప్రేమ 10-11ంటికి ఈలోగా అన్నం వండేదంట అని ఈయన ఆ చేపలు పట్టుకుని వచ్చేవాడు. అలా చాలా కఠినంగా బ్రతికాడు. అలా చాలా మంది బట్టలు మాస్కులు వేసుకునేవా ప్రేమ దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. జాకెట్లకు మాస్కులు, చీరలకు మాస్కులు, షర్టులకు మాస్కులు. అంటే కొత్త బట్ట కొనటం అంటే పండగ సమయంలో ఆ సంవత్సరం పండగ కొరకై ఒక కొత్త బట్ట కొనేవారంట. ఇంకా మన తాతల నాటి కాలంలోకి వెళితే వాళ్ళకి పండగలు లేవు, పబ్బాలు లేదు. ఎందుకంటే అప్పుడు ఎక్కువ నౌకర్లు ఉండేవాళ్ళు కదా. వీడు తెల్లరగట్ట 4 గంటలకి లేచి వాళ్ళ గేదెల దగ్గర పేడ తింటకి వెళ్ళిపోవాలి. మళ్ళా ఇంటి వచ్చినాడికి వాళ్ళు తిని పడుకున్న తర్వాత వాళ్ళు పెట్టిన ముద్ద తిని వచ్చినాడికి పిల్లలు నిద్రపోయి ఉండేవాళ్ళంట. 10ంటికి వచ్చేవాడు. ఇది మన తాతల చరిత్ర అన్నమాట. వాళ్ళలో వీళ్ళు పోల్చుకుంటే నా చిన్నప్పుడు ప్రేమ పెట్టారు. ఇక్కడ ఈ ఎరికిలు బస్సు అని ఉండేవాడు. ఎరికిలు సంటి వాళ్ళ మామగారు. అప్పట్లో ఆయన పెద్ద వయస్సు కలిగిన వాడు.